ఈరోజు మన స్టైల్లో బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. వేడి వేడి అన్నంతో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను కాలేజ్ నుంచి వచ్చాను. సో ఇప్పుడైతే కొత్త వీడియో దగ్గరికి వచ్చేసాను, అదే బెండకాయ పచ్చడి. సో ఇప్పుడైతే ఈ బెండకాయ పచ్చడి చేసేద్దాం. వేదాంశు పెద్దోడైపోయాడు, కాలేజీకి వెళ్ళాడు. నువ్వే చెప్పాలి ఇప్పుడు బెండకాయ పచ్చడి ఎలాగో. సరే, ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత టమాటోస్ వేసుకోవాలి, తర్వాత బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఇది కరివేపాకు, ఇది కొత్తిమీర, ఇది మినపగుళ్ళు, జీలకర్ర, వెల్లుల్లి. అవునా, అన్ని పక్కన పెట్టేసి స్టార్ట్ చేసేసేద్దామా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయాలి. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ అదంతా డూప్లికేట్ వాయిస్. ఇప్పుడైతే బెండకాయలు, ఇప్పుడైతే మన గెస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు బెండకాయలు పచ్చిమిర్చి బాగా ఉడుకుతా ఉన్నాయి. ఇప్పుడే కొత్త వచ్చింది, అదే చింతపండు. అయింది, ఇప్పుడే యాడ్ చేసాను చింతపండు. కొత్త గెస్టా? ఓకే. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు డూయింగ్? ఎట్లా ఉన్నారు? కోసం టేస్టీ కర్రీ ప్రిపేర్ అవ్వాలని చెప్పి మేము ఫ్రై అవుతూ ఉన్నాము. అందుకని ఇప్పుడు మీరు ఫ్రై అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇది నేను కొత్తిమీర ఇప్పుడైతే నేను ఎగురుతా నూనెలోకి వెళ్ళిపోతా. ఓకే, టేస్టీ కర్రీ అవుతా. అది కానీ లాస్ట్ లో అందరికన్నా ముందు నేను ఫ్రై అవ్వను. ఓకే, మీరు అందరు చూసి నన్ను నేర్చుకోండి, ఇట్లానే పెరగాలి. ఓకే. అయితే పాప్కార్న్ అయ్యింది, కొంచెం మూత పెట్టి వేయించుకుందాం కాసేపు. పచ్చిమిరకాయలు వేగిపోయాయి, వాటిని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఒట్టి పచ్చిమిరకాయలనే తీస్తున్నా. బెండకాయల్ని ఇంకొంచెం సేపు వేయించుకుందాం. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, పప్పు ఇవన్నీ వేసేసుకుందాం. కాసేపు వేయించేద్దాం వేసేసి. కొత్తిమీర కూడా వేసేద్దాం. నువ్వేమో కొత్తిమీర లాస్ట్ లో అన్నావు, ఫస్ట్ లోనే వెళ్ళిపోయింది. మిక్సీ జార్లో ఈ పచ్చిమిరకాయలతో పాటు చింతపండు, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాం. సో మనమేమో పొయ్యి మీద రిమైనింగ్ వేగుతూ ఉన్నాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, వీటిని కూడా తీసేసి మిగతా వాటిని వేయించుకుందాం. తీసేసుకుంటున్నాం. ఎక్కడికి? మిక్సీ జార్లోకి. దీంట్లోనే టమాటోలు, ఆనియన్స్ కూడా వేయించేసుకున్నాం. మనము అన్ని సపరేట్ మూత పెట్టి మనకి ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఈ టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. సో ఇంకా గ్యాస్ని కట్టేసి కొద్దిగా ఆరిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో పెట్టిద్దాం. సో మన పచ్చడి రెడీ అవుతుంది. సో ఇది చల్లారిపోయింది, మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం దీన్ని కూడా. సో ఇక ఫైనల్ స్టెప్పే, మిక్సీకి వేసేస్తే మన పచ్చడి రెడీ అయిపోయింది. సో మన పచ్చడి రెడీ అయ్యింది. వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి చేసుకొని వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటా ఉంటే చాలా చాలా బాగుంటుంది.